వాలంటీర్లపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ నేతలు ఈసీఐ పేరుతో ట్విట్టర్లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారన్నారు. ఆ అకౌంట్ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వాలని ఈసీఐ అన్నట్టుగా సందేశాలు పంపుతున్నారని చెప్పుకొచ్చారు. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఎలక్టరల్ ఆఫీసర్ పేరు మీద ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని రాశారంటే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్లని ఎవరైనా మీ కంటపడితే వెంటనే ఫోటో కానీ వీడియో కానీ తీసి వాలంటీర్ పేరు ఊరు పేర్కొని పంపించాల్సిందిగా ఈ పలానా సో అండ్ సో వాట్సాప్ నంబర్ పంపించు. అసలు ఎంత ధైర్యం ఉంటే ఈ ట్విట్టర్ అకౌంట్ ఇట్లాగ ఓపెన్ చేసి ఈ రకమైన ఎలక్టరల్ ఆఫీసర్ సిఇఓ పేరు మీద ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈ రకంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇలా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ఐటీడీపీ నారా లోకేష్ అనుచరులు అని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నా. ఏంటి ఎంత దారుణం అండి ఇది? అంటే వాలంటీర్లు అంటే మనుషులు కాదా? వాలంటీర్లు అంటే ఓటర్లు కాదా? అంటే వాళ్ళని ఈ రకంగా అంటే వాళ్ళు మనుషుల కింద కాకుండా వాళ్ళు ఏమన్నా అజ్ఞాతవాసంలో ఏమన్నా ఉన్నారా? పాపం వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి అభం శుభం తెలియని వాలంటీర్లు అండి పాపం.